ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణలో భాగంగా నేడు దానం నాగేందర్, కడియం శ్రీహరిని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. ఇప్పటికీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్ కు ఆదేశించింది. విచారణలో భాగంగా ఉదయం 11 గంటలకు దానం నాగేందర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు ప్రశ్నించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణలో భాగంగా నేడు దానం నాగేందర్, కడియం శ్రీహరిని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. ఇప్పటికీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయాలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించింది. విచారణలో భాగంగా ఉదయం 11 గంటలకు దానం నాగేందర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు ప్రశ్నించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామ్ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, స్వర్ణ, మీరు అన్నట్టుగా అయితే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత స్పీకర్ ఏదైతే ఒక్కొక్కరిగా విచారించుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ 8 మందికి సంబంధించినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో అటు అనర్హత వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వేసినటువంటి పిటిషన్ పై విచారణ చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు కూడా మరికొద్ది సేపట్లోనే దానం నాగేందర్ కి సంబంధించినటువంటి ఫిరాయింపు పిటిషన్ ను ఆ స్పీకర్ ఏదైతే విచారణ చేయనున్నారు, ఇటు ఎమ్మెల్యేలు ఇటు బీజేపీ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. అయితే ఇక రేపు శ్రీహరికి సంబంధించినటువంటి అంశం కూడా కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ పై కూడా రేపు చర్చకు రాబోతుంది. అయితే ముఖ్యంగా ఈ ఇద్దరి విషయంలో కూడా, ఎందుకంటే 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలని చెప్పి అటు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. అయితే ముఖ్యంగా ఎందుకంటే పార్టీ ఫిరాయించి అటు బీఆర్ఎస్ అని చెప్పి స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లైలు ఇస్తూనే మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి పార్టీ చేసే ప్రతి ఒక్క దాంట్లో ఉంటూనే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశంలో కూడా వారు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో పోరాటం చేస్తుంటే అందుకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మాత్రం ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని చెప్పి ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తూ వస్తున్నాయి. అయితే దానం నాగేందర్ ఎందుకంటే కీలకమైనటువంటి అంశం ఒకటి, తాను బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలకు పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా తాను పోటీ చేశాడు. కాబట్టి ఇక్కడ పార్టీ ఫిరాయించిన అంశం స్పష్టంగా కనబడుతుంది. స్పీకర్ విచక్షణ తనపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చూడాలి మరి స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు. అంతిమంగా ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇచ్చినటువంటి ఎక్కడా పార్టీ మారినట్టుగా గతంలో ఇచ్చినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఎక్కడా పార్టీ మారినట్టుగా ఆధారాలు లేవు. కాబట్టి ఆ పిటిషన్ ను కొట్టివేస్తున్నామని చెప్పేసి కూడా స్పీకర్ చెప్పారు. కానీ అంతిమంగా సుప్రీంకోర్టు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటున్నారైతే కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. గత కేసులను కనుక మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఖచ్చితంగా నిక్కచ్చిగా పార్టీ మారినటువంటి వారిపై అనర్హత వేటు వేసింది. అయితే ఈ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం కానీ లేకపోతే వీటన్నిటిని కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే చిట్ట చివరి గడువు కూడా ఇచ్చింది. కాబట్టి ఈ అనర్హత వేటు విషయంలో స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తుందా సుప్రీంకోర్టు, లేకపోతే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో జరిగినట్టుగా ఏదైతే ఫిరాయింపుల విషయంలో అనర్హత వేటు వేసినట్టు వీరిపై కూడా వేటు వేస్తారా అనేది అయితే సుప్రీంకోర్టు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సువర్ణ. Right. Thank you for the updates, Prem.